వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. కాసం వెంకటేశ్వర్ గారు, మీరే చెప్పాలి. మొత్తానికి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి గవర్నర్ ఆర్డినెన్స్ పంపారు, రాష్ట్రపతి దగ్గర బిల్లు ఉంది, ఢిల్లీలో ధర్నా చేశారు ఈరోజు. నిన్న పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా వాయిదా తీర్మానాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మొత్తానికి కోర్టు బీసీ రిజర్వేషన్ పెంపుకు బాల్ అనేది మీ కోర్టులో పడేశారు, కేంద్రం కోర్టులో ఉంది. మీరు చేసే అవకాశం లేదని రేవంత్ రెడ్డి గారు తేల్చేసినట్టు నాకైతే అనిపించింది. ఎందుకంటే మోడీని గద్దె దించిన తర్వాత రిజర్వేషన్లు తెస్తామంటున్నారు. ఒకటి, బండి సంజయ్ చెప్పిన ప్రకారం ఇది బీసీ రిజర్వేషన్ కాదు, 42%. అందులో 10% మైనార్టీలు ఉన్నారు కాబట్టి మేము ఇవ్వట్లేదు. 42% బీసీ రిజర్వేషన్ అయితే ఇవ్వడానికి అభ్యంతరం లేదంటున్నారు. అంటే మీరు దానికి ఆమోదం తెలపకపోవడానికి బిల్లుకు కానీ ఆర్డినెన్స్కి కానీ అదే కారణమా? అసలు బీసీ రిజర్వేషన్ అనేది పెంపు జరుగుతుందా, సాధ్యం అవుతుందా? అసలు కాంగ్రెస్ పార్టీ మేధావర్గము, అసలు కాంగ్రెస్ పార్టీకి మేధావర్గం ఉందా లేదా అనేటువంటిది ఇక్కడ పెద్ద ప్రశ్న. ఎందుకంటే అసంబద్ధ హామీలు ఇచ్చేటప్పుడు ఏ రకమైనటువంటి హామీకి ఏం చేయాలా, చట్టం ఏం చెప్తుంది, న్యాయస్థానాలు ఏం చెప్తా ఉన్నాయి, రాజ్యాంగం ఏం చెప్తా ఉంది, ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకోకుండా అధికారం ఒక్కటి వస్తే చాలు ఏవైతే హామీలు ఇవ్వచ్చు అనేటువంటి హామీలు ఇచ్చేసి మేము చేయలేము, కేంద్ర ప్రభుత్వం చేయాలనేటువంటి ఒక ఈ నిర్ణయం ఏదైతుందో అసలు ఇది తెలివితక్కువలు చేసేటువంటి నిర్ణయం. నెంబర్ 1. నెంబర్ 2, ఇలా చేసినటువంటి ధర్నా ఏదైతుందో ఆత్మస్థుతి, పరనింద, అంతకు మించి దాంట్లో తేలింది ఏమీ లేదు. మూడో విషయం ఏమంటే ఇక్కడ జరిగిన దానికి ఆల్ ఇండియా పార్టీ యొక్క అనుమతి ఉన్నదా లేదా, రాహుల్ గాంధీ యొక్క అనుమతి ఉన్నదా, ఉంటే ఇలా ముఖం ఎందుకు చాటేసిండు అనేటువంటిది, మల్లికార్జున ఖర్గే రాకుండా ఎందుకు ఉన్నటువంటిది ఇంకొక ప్రశ్న. 4వ ప్రశ్న ఏంటంటే ఇవాళ జరిగినటువంటి రేవంత్ రెడ్డి గారు ఉపన్యాసం మీరు ప్రత్యేకంగా ప్రస్తావించారు. రేవంత్ రెడ్డి గారి ఉపన్యాసంలో ప్రత్యేకంగా ఆలోచిస్తే మొన్ననేమో ఒక లెటర్ చూపించేసి సోనియా గాంధీని ఆహా ఓహో అని చెప్పేసి దాంట్లో ఏం చదువుకోకుండానే విపరీతంగా సోనియా గాంధీని పోయిండు. ఈ రోజు ఇంకొకటి ఏంటంటే కంప్యూటర్ అనే దాన్ని ఇంకో తీసుకొచ్చేసి రాజీవ్ గాంధీని ఆకాశానికి ఎత్తేటువంటి ప్రయత్నం చేసిండు. అంటే రాహుల్, ప్రియాంక ఈయనని యాక్సెప్ట్ చేస్తలేరా? రాహుల్ చేయకపోయిన కారణంగా మన సోనియా గాంధీని, రాజీవ్ గాంధీని పోడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడా ఏందనేది మతలబు అర్థమైతలేదు. అయితే చివరిగా ఏమైతుందంటే బీసీలకు సంబంధించినటువంటి బిల్లుని నేను చేయలేను, నాతోటి కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి విషయం అనేటువంటిది ఇవాళ తేల్చేసిండు. అంటే ఏంటంటే ఏం చేయాలనో అర్థం కాకుండా దీని నుంచి ఎట్లా తప్పించుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తుండే తప్పితే దీన్ని అమలుపరిచేటువంటి విషయంలో ఏమాత్రం ఈయన ఏమి చర్యలు తీసుకోలేదనేది స్పష్టంగా కనపడతా ఉంది. మూడో విషయం ఏంటంటే ఇలా బీఆర్ఎస్ రాలేదు, బీజేపీ రాలేదు అని మాట్లాడుతున్నాడు. ఎందుకు వస్తారండి? మీరు పెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ జెండా మీద ఇవాళ ఒక సభ పెట్టుకున్నారు, లేకపోతే ధర్నా పెట్టుకున్నారు. నీ ధర్నాకు వేరే పార్టీలు ఎందుకు వస్తాయి? ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైనటువంటి విషయం, ఇవాళ నువ్వు ఎంటైర్ టోటల్ ధర్నాల నువ్వు మొత్తం ఇండి కూట మొత్తం వస్తుందని చెప్పేసి ప్రగల్భాలు పలికినావు. ఉత్తర కుమారుని ప్రగల్భాలు పలికినావు. అక్కడ వచ్చినాయి ఏం తెలుసా? మీరు చెప్పిన 3 పార్టీలే వచ్చినాయి. మీరు ఇంతకుముందు మీరు ఉట్కాయించారు శివసేన లేకపోతే ఇంకోటి అని. 3 పార్టీలు తప్ప మిగతా ఎవరూ రాయలేదు. తర్వాత నేను అన్ని అగ్ర కులాలని దేశమంతా ఉన్న వాళ్ళందరినీ ఒప్పించేసి దీన్ని ఎట్లయినా సాధిస్తా అని చెప్పినాం. ఇలా ధర్నా కాడికి వస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఉన్నత వర్గాల వారు, ఉన్నత కులాల వారు ఎవరు కూడా ఈ రోజు ధర్నాకు రాలేదు. ఎందుకు మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అర్థం కానటువంటిది. ఇవాళ మనకు సమాజం ముందు తప్పు ఒప్పుకొని నేను తప్పుడు వాగ్దానం ఇచ్చేసినా ఇది చేయలేకపోతున్నావు అని చేస్తే మంచిది. ఇంకొకటి ఆయన మిక్కిలి మాట్లాడుతున్నాడు ఏం తెలుసా? నిక్కి మాట్లాడిండు. ఏం మాట్లాడిండు? మోడీ గారి మెడలు వంచి. అరే ఏం మాట్లాడుతున్నావు? చేసేది ఎవరు, ఇచ్చేది ఎవరు, ఇవన్నీ ఆలోచన చేయకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడితే నువ్వు పెద్ద లీడర్ అయితే అనుకుంటే ఇప్పటికే పెద్ద లీడర్ అయినావు, ఏదో అదృష్టం కొద్దీ వచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ ఏది పడితే అది మాట్లాడేసి బీసీల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నావు తప్ప నువ్వేం చేస్తలేవు. మా పార్టీకి స్పష్టంగా చెప్తా ఉన్నాం. మొన్న కిషన్ రెడ్డి గారు చెప్పారు, ఇవాళ బండి సంజయ్ కుమార్ గారు చెప్పారు, తర్వాత నేను మా కేంద్ర పార్టీ కూడా చెప్తుంది ఏంటంటే మీరు గనక 32% బీసీలకు ఇస్తున్నారు, 10% మైనారిటీస్ ను కలుపుతా ఉన్నారు. మీరు డిక్లరేషన్ లో అది ఒప్పుకోలేదు కాబట్టి బీసీల యొక్క రిజర్వేషన్స్ ని తీసుకునేటువంటి మీకు హక్కు ఎవడిచ్చిండు? మీకు అసలు ఇది జాగిరా? రేవంత్ రెడ్డి జాగిరా? బీసీలకు 42% ఉన్నటువంటి రిజర్వేషన్ ని 10% తీసేసి 32 చేసి బీసీల పేరు మీద 42 అనేటువంటిది ఈరోజు జాగిరా? బీసీ రిజర్వేషన్స్ అని ఈరోజు ఏమైనా హక్క? ఈయన ఇంటి నుంచి ఆస్తిస్తుండా? ఏమంటున్నామంటే
42% బీసీల రిజర్వేషన్స్ నువ్వు ఇస్తున్నావు, నువ్వు ఇవ్వాల్సిందే. దాంట్లో మైనారిటీని కలిపి మెలికే పెట్టేసి నేను ఇవ్వకుండా చేస్తున్నా అని చెప్పేసి మెడలు వంచుతాం అని చెప్పేసి మాట్లాడడం ఏదైతుందో ఇది సహేతుకమైనటువంటి కాదు. ఇంకో విషయం చెప్తానండి. ఎర్రకోట పైన 3 రంగుల జెండా ఎగరేస్తున్నాం. ఇప్పుడు ఏ జెండా ఎగురుతుందని ఎర్రకోట మీద 3 రంగుల జెండా ఎగురుతలేదా? ఏం మాట్లాడుతున్నాడు? ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సినప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడితే మంచిది, అంతే తప్ప ఇవాళ ఏది పడితే అది మాట్లాడి మీడియాలో వచ్చితే చాలు, ఏది పడితే అని తిడితే చాలు. 3 రంగుల కాంగ్రెస్ జెండా ఏమోలేండి ఆయన ఉద్దేశం. ఓకే, మాట్లాడి 3 రంగుల జెండా అంటే ఏంటండి? అవును, కాంగ్రెస్ జెండా ఎగరేయడానికి అవకాశం ఉండదు కదా అక్కడ. అనవండి కాంగ్రెస్ జెండా అక్కడ ఎగరేయలేదు కదా. ఇప్పుడు ఎగురుతున్నది 3 రంగుల జెండా కదా. ఒక ముఖ్యమంత్రి అండి, ఆయన ఒక ముఖ్యమంత్రి, సాదాసీదా మనిషి మాట్లాడితే వేరు విషయం. ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నప్పుడు ప్రతిది కూడా కౌంట్ అవుతుంది. ఆయన ఏది మాట్లాడుకుంటా ఏది పడితే అది మాట్లాడి ప్రజలను కన్ఫ్యూజ్ చేసేసి. కళ్యాణ్ గారు ఒకటే విషయం, ఇవాళ ఆయన ప్రభుత్వము ఈ రాష్ట్రంలో చేష్టలు ఉడిగిపోయింది, ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. అన్ని వదిలేసి మంత్రివర్గాన్ని ఢిల్లీకి పోయి సోనియా గాంధీ కుటుంబం ముందు కాళ్ల ముందు మోకలేళ్ళం ఏదైతుందో తెలంగాణ ఆత్మగౌరవాన్ని మొత్తం కూడా కథం చేసినట్టుగా రేవంత్ రెడ్డిగా భావిస్తున్నాం తప్ప మరొక విషయం కాదండి. పాలించే రాష్ట్రాల్లో అమలైనప్పుడు తెలంగాణలో ఎందుకు అమలు కావద్దు, ఎందుకు కానివ్వరు అనేది అనిల్ గారి ప్రశ్న. ఇప్పుడు అనిల్ గారు రిజర్వేషన్ సిస్టమ్ ని మొత్తం చదివినట్టుగా లేడేమో అనిపిస్తా ఉంది. ఎందుకోసం అంటే నెంబర్ 1 ఆయన 3 ప్రశ్నలు లేవదెత్తిండు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా 50% క్యాప్ ఉన్నదని చెప్పేసి మేము అనలేదు. అసెంబ్లీలో కూడా వీళ్ళు పెట్టినటువంటి తీర్మానానికి మద్దతు ఇచ్చినాం. అట్ ద సేమ్ టైం మైనారిటీస్ కి సంబంధించిన విషయంలో ఆలోచన చేయాలని చెప్పినాం. నెంబర్ 2 ఏంటంటే ఆయన గుజరాత్ లో, మహారాష్ట్రలో, ఉత్తరప్రదేశ్ లో ముస్లింలకు రిజర్వేషన్ ఉత్తరప్రదేశ్ లో ఉన్నది, గుజరాత్ లో ఉంది, మహారాష్ట్రలో ఉంది, తెలంగాణలో కూడా ఉన్నది. ఆ విషయం వారు మర్చిపోతున్నట్టుంది. బీసీబీకి సంబంధించినటువంటి దాంట్లో దూదే కుల, పింజరి కొన్ని కులాలు ఇప్పటికీ బీసీబీలో ఉన్నాయి. వృత్తుల పరంగా ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు కాదు మేము పెట్టింది, మేము పెట్టింది కాదు, మీరు పెట్టింది కాదు. మొదటి నుంచి కూడా బీసీబీ కమ్యూనిటీ బీసీబీలో ఖచ్చితంగా వీళ్ళకి మైనారిటీస్ కు, ముస్లింస్ కు ఎస్పెషల్లీ కులాల వారిగా కాకుండా వృత్తుల పరంగా వాళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నాయి. అదే ప్రకారం దేశమంతా కూడా ఉన్నాయి. దేశమంతా ఉన్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మీరు 12% అని చెప్పేసి 10% బీసీలలోనే ఎందుకు చేరుస్తున్నటువంటి విషయం ఇక్కడ స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతకుముందు మదియాస్కి గారు కూడా ఒక మాట అన్నాడు, బీసీలలో ముస్లిం చేస్తే తప్పేంది, కులాల వారిగా చేస్తున్నాం కాదు, ఇది వృత్తుల వారిగా చేస్తున్నాము, కాబట్టి కుల గణన ఇది మతాల గణన అని చెప్పిండు. మేము కూడా అదే చెప్తా ఉన్నాం. కులగణన పేరు మీద ఇలా ముస్లింస్ ని బీసీలలో చేర్చి 42% బీసీలలో 10% వాళ్ళకి కేటాయించి ఇది తెలంగాణ ల్యాబొరేటరీ చేసి దేశమంతా బీసీలను ముంచాలని కాంగ్రెస్ పార్టీ చూస్తుంది అనేదే మా ప్రధానమైన ఆరోపణ. దీనికి సమాధానం చెప్పకుండా తిప్పి ఏదో చెప్తా ఉన్నాం. మూడవది ఇంకొకటి తర్వాత మీరు స్టార్ట్ అనిల్ గారు మీకు డిస్టర్బ్ చేయలేదు. వెంకటేశ్వర్ గారు అంటే 10% అనేది మీకు ఎక్కడి నుంచి వచ్చింది అనేది అనిల్ గారు అనుమానం. 10% అని ఎక్కడ చెప్పలేదు కదా, మీరే చెప్పారు కదా. 12% ఉన్న ముస్లింలలో 10% ఈ ఈడబ్ల్యూ బీసీ రిజర్వేషన్ కలుపుతున్నాం అనేది మీరు చెప్పిందే మేము అంటున్నాం. మేము కొత్తగా ఏం దాన్ని క్రియేట్ చేయలేదు. తర్వాత 3వ అంశం కాదు, ఒక్క నిమిషం అనిల్ గారు ఒక్క సెకండ్. తెలుస్తా ఉంది ఢిల్లీకి పోయి రాజకీయ అవగాహన లేకుండా బీసీ డిక్లరేషన్ లో ముస్లింలకు కలుపుతామన్నారా అండి? బీసీ డిక్లరేషన్ పేరు మీద కామారెడ్డి డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ చెప్పారు, దాంట్లో మైనారిటీలను కలుపుతున్నాం అని చెప్పిరా. పక్కా 42% బీసీలకు ఇస్తామని చెప్పారు. 10% మైనారిటీస్ ఎట్లా కలుపుతా ఉన్నారు? మీరు చెప్పిన దానికే మేము అడుగుతా ఉన్నాం. అంటే కాసం గారు అంటుంది ఏంటంటే, అనిల్ గారు ఒక్క నిమిషం, కాసం గారు అంటుంది ఏంటంటే 10% మైనార్టీలు ఉన్నారు, కులగణంలో మీకు తేలింది ముస్లింలు ఉన్నారని, కాబట్టి ఆ 10% 42లో వస్తుంది కదా అనేది పాయింట్. మీరు ఎక్కడ చెప్పలే 42లో 10% అని చెప్పలే, కానీ 56లో 10% చెప్తున్నారు కదా. 10% బీసీ ముస్లిం అదే విధంగా రాష్ట్రంలో కూడా వాళ్ళకి వస్తాయి.
ఇవాళ 4% ఉంది కాబట్టి ఇంకొక 1.8% వస్తుంది, అంటే 5.8 వరకు పోవచ్చు. మరి 10% అని ఎట్లా వచ్చింది వీళ్ళకు? As it is, they are having 4% reservation. Out of 13%, 1.8 ఇంకా మిగతా 12% అనేది బీసీలకు ఉంటుంది కదా. అంటే 12% బీసీలకు వచ్చే రిజర్వేషన్ ని ఆపే కుట్ర జరుగుతుంది. మీరు చేస్తా ఉన్నారు. మీరు ఏం చేస్తున్నారు అంటే 2% ఓసీ ముస్లింస్ 10% బీసీ ముస్లింస్ అని చెప్పారు. చెప్పలేదా? చెప్పండి. ఇప్పుడు మీ కులగణనలా చెప్పిన తర్వాతనే కదా మేము ఆబ్జెక్షన్ రేజ్ చేసింది. అంతకుముందుకేం ఆబ్జెక్షన్ అనట్లేదు కదా. 10% బీసీ ముస్లింస్ ఉన్నారని ఒప్పుకుంటున్నాము. అది పబ్లిక్ డాక్యుమెంట్. దాంట్లో మేము కాంట్రడిక్షన్ లేదు. నేను ఇవాళ చెప్పేది ఒకటే, ఇవాళ 29% రిజర్వేషన్లు ఉన్నాయి. ఆ 29% మేము 42కి పెంచుతున్నాం. దాంట్లో 13% పెరుగుతుంది. ఆ 13%లో ప్రపోర్షనేట్ గా ముస్లింలకు వచ్చేది మేబీ సమ్వేర్ అరౌండ్ ఇంకో 1.5% వస్తే వస్తున్నది. ముస్లింలని కాదు, బీసీ కేటగిరీ కావచ్చు. ఇప్పుడు అవన్నీ కూడా ఇంకా మేము ఏం చేయలేం, క్యాలిక్యులేట్ చేయాలి. బీసీ ఏలో కూడా దూదేకులు ఇవన్నీ కులాలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రపోర్షనేట్ గా వాళ్ళకి వస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలలో 10% ఎట్లా అంటారు మీరు? దయచేసి స్థానిక సంస్థల ఎన్నికలలో కేటగిరైజేషన్ లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్కడ కేటగరైజేషనే లేదు. 50 సీట్లలో 34 సీట్లు ముస్లింస్ చేసిరు. చరిత్ర మన గత ఎన్నికలలో మన కళ్ళ ముందులా కనపడతా ఉంది. బీసీల 50 సీట్లలో 34 ముస్లింస్ చేసి గెలిచి అరే ఎట్లా మాట్లాడుతున్నారు సార్? మీరు చెప్పండి. మీ చేతిలోనే ఉంది. ఇప్పుడు 9th షెడ్యూల్లో పెడితే తప్ప ఇది అమలయ్యే అవకాశం లేదు. అసలు ఏంటి రిజర్వేషన్లు అమలు జరుగుతాయా జరగవా? బీసీలను మీరు పిచ్చోళ్ళని చేసే డ్రామాలు రాజకీయ పార్టీలు ఆడుతున్నాయనే విమర్శకు మీరు ఏం చెప్తారు? ఇప్పుడు లాస్ట్ అడిగిన దాని ప్రశ్నకి మాత్రం బీసీలను పిచ్చోళ్ళని చేస్తున్నది మాత్రం కాంగ్రెస్ పార్టీ. ఇది ఒకటి స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇంతకుముందు అనిల్ గారు ఒక విషయం చెప్పిండ్రు. ఈబీసీ రిజర్వేషన్, ఈడబ్ల్యూసీ రిజర్వేషన్స్ 50% క్యాప్ దాటిపోయింది కదా అని చెప్పేసి, దాన్ని ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ అనేది సూపర్ న్యూమరీ కోటా. ఈ బీసీలకు గానీ ఎస్సీలకు గానీ ఎస్టీలకు గానీ సంబంధం లేదు. రిజర్వేషన్ల క్యాప్ అనేది వీటికి మాత్రమే. కరెక్ట్ మీరు చెప్పింది. నష్టం జరగకుండా అనిల్ గారు మీరు మధ్యలో మాట్లాడితే నేను మీకు తర్వాత మాట్లాడండి. రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు ఈడబ్ల్యూఎస్ కోటా అనేది పెంచినప్పుడే రిజర్వేషన్ల క్యాప్ పోయింది అన్నారు. కానీ రిజర్వేషన్ల క్యాప్ అనేది ఈడబ్ల్యూఎస్ కు సంబంధం లేని అంశం వాస్తవానికి. సంబంధం లేని అంశం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దాని సుప్రీంకోర్టు గమనించకుండా తీసుకొచ్చి రాద్ధాంతం చేయడం. నేను నంబర్ చెప్పదలుచుకున్నా వెంకటేశ్వర గారు. నేను నంబర్ చెప్పిన తర్వాత మీరు నాకు చెప్పండి. మీరు అనిల్ గారు తర్వాత మీరు మధ్య మీరు మాట్లాడేటప్పుడు నేను కూడా మాట్లాడవచ్చు. మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా చెప్పండి? వెంకటేశ్వర గారు ఈడబ్ల్యూఎస్ గురించే చెప్తున్నారు. ఒక మాట విందాం. అనిల్ గారు ఒక్క నిమిషం చెప్పండి. మీరు చెప్పండి మీ అనుమానం. ఇప్పుడు సూపర్ న్యూమరీ 10% ఒక 100 సీట్స్ ఉన్నాయనుకోండి, 10% వాళ్ళకు కోటా ఇవ్వమని చెప్పారు. 10% అంటే ఎంత అవుతుంది? 110 సీట్స్ అవుతాయి. కాకుంటే అనిల్ గారు రాజ్యాంగంలో ఉన్న ప్రకారం 50% దాటకూడదు అనేది రాజ్యాంగం కూడా కాదు, సుప్రీంకోర్టు చెప్పిన జడ్జిమెంట్ లో బడుగు బలహీన వర్గాలకు 50% దాటొద్దని. ఈడబ్ల్యూఎస్ అందులోకి రాదు అనేది. అంతే కదా వెంకటేశ్వర్ గారు? 100%. రైట్. థ్యాంక్ యూ అనిల్ గారు. ఏంటంటే బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు పెంచితే అంటే బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకం అన్నట్టే కదా వీళ్ళు చెప్పేది. మీరు బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు పెంచడానికి వీళ్ళు వ్యతిరేకమని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. థ్యాంక్ యూ వెంకటేశ్వర్ గారు. థ్యాంక్ యూ బాలరాజ్ యాదవ్ గారు.